లోకాభిరామం గిల్గమేష్ గాథ. చదవడం ఒక వ్యసనం. వెతికి వెతికి మరీ చదవడం అంతకంటే మంచి వ్యసనం. ఈ వెతుకులాటలో కొన్ని ఆశ్చర్యాలు ఎదురవుతాయి. రుచికరమైన పదార్థాన్ని ఒక్కరే తినకూడదు అన్నది ఒక మంచి పద్ధతి. అదే రకంగా మంచి రచనలు కనిపించినప్పుడు కూడా అందరితో పంచుకోవాలి అన్నది ఇంకా మంచి పద్ధతి. గిల్గమేష్ అని ఒక ఎపిక్ దొరికింది, అంటే ప్రాచీన గాథ అన్నమాట. దాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి నవల అని వర్ణించారు. మనకిక మనసు ఊరుకోదు కదా. శోధన కొంత జరిగింది. మహాభారతం, అందులోని కురుక్షేత్ర యుద్ధం క్రీస్తుపూర్వం 3137 ప్రాంతంలో జరిగిందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ గిల్గమేష్ గాథ మాత్రం అంతకన్నా ముందు జరిగింది అంటున్నారు. నిజంగా కథ జరిగింది లేనిది తర్వాత చర్చించవచ్చు, కానీ కనీసం ఒక రచన జరిగింది. సుమేరు అన్న మాట చాలామంది వినే ఉంటారు. దీనికి మన మేరు పర్వతానికి సంబంధం ఉంది అంటున్నారు. సుమేరు భాషలో ఈ గాథను మొదటిసారి రాసినది క్రీస్తుపూర్వం 2150 ప్రాంతంలో అని తేల్చారు. కనుకనే దీనిని ప్రపంచంలోనే మొదటి రచన అంటున్నారు. అప్పటికి రాత తెలియదు. మట్టి బిళ్ళల మీద 3 మూలల తుంగమొదళ్లను కోసుగా కోసి కలాలుగా వాడి రాసిన క్యూనిఫామ్ అనే రాత పద్ధతిలో ఈ రచన ఉంది. మొత్తం 12 బిళ్ళలు దొరికాయి. వాటిలో చివరిది తరువాత చేర్చినది అన్నారు. పాతకాలపు జానపద గాథలను, కథలను రాసిపెట్టుకునే పద్ధతి అప్పుడే మొదలైంది అన్నమాట. ఆ తరువాత ఆ రచనను అకేడియన్ అనే మరొక భాషలో రాసిపెట్టారు. ఆ పలకలు కూడా దొరికాయి. అయితే చాలా కాలం వరకు వాటిని చదవడం మాత్రం ఎవరికీ చేతగాలేదు. కనుక ఈ కథ మరుగున పడి ఉండిపోయింది. కొంతకాలం క్రితమే దాన్ని చదవగలిగారు. ఇంగ్లీష్లోకి అనువాదాలు కూడా వచ్చాయి. వ్యాఖ్యానాలు అంతకన్నా ఎక్కువగా వచ్చాయి. నాలాంటి వాళ్లకు చదివే అవకాశం వచ్చింది. గిల్గమేష్ కథ చదువుతూ ఉంటే అందులో తెలిసిన ఎన్నో విషయాలు కనిపించాయి. ఆశ్చర్యం కలిగింది. ప్రపంచమంతటా ప్రాచీన కథలు ఒకే రకంగా ఉంటాయి అన్న భావం బలంగా కలిగింది. భారతదేశం భాష, మిగతా కొన్ని అంశాలు ఆ రచనలో నాకు కనిపించాయి అంటే ఆశ్చర్యం కాదు. ఈ అంశాలను గురించి ప్రత్యేకంగా పరిశోధించవలసి ఉంది. గిల్గమేష్ అన్న ఈ కావ్యం లేదా పురాణం ఒకే రచన కాదని, కొన్ని కథలను ఒకచోట చేర్చి ఈ రకంగా తయారు చేశారని వ్యాఖ్యానాలు వచ్చాయి. ఏమైతేనేమి, ఒక చక్కని రచన మనకు అందింది. దాన్ని గురించి పంచి చెప్పే అవకాశం నాకు దక్కింది. ప్రపంచము, నాగరికత అనగానే అందరికీ మీసోపొటేమియా అనవలసిన మెసపొటేమియా గుర్తుకు వస్తుంది. వాళ్ళు రాత నేర్చుకున్నారు కనుక వాళ్ల వివరాలన్నీ ఇప్పటిదాకా దొరుకుతున్నాయి. నిజానికి ఈ మధ్య వస్తున్న సైన్స్ రచనలలో కూడా ఇక్కడి వివరాల మీద ఎక్కువగా ఆధారపడుతున్నట్టు కనబడుతుంది. మానవ పరిణామం గురించి రాసిన పుస్తకాలలో చైనా, భారతదేశాల ప్రసక్తి ఎక్కడా కనిపించడం లేదు. శాఖా చంక్రమణం అనే కొమ్మల దూకుడు అద్దుగాని గిల్గమేష్ వివరాలలోకి వెళదాం. ఉరూక్ అని ఒక రాజ్యం, దానికి గిల్గమేష్ అని ఒక రాజు. అతను నిజానికి దేవుడు, కొంత భాగం మాత్రమే మనిషి. కనీసం అందరూ ఈ రకంగా అనుకుంటారు. అతను మాత్రం అమానుషంగా బతుకుతూ ఉంటాడు. ఆడవారిని బలవంతంగా అనుభవిస్తూ ఉంటాడు. కొత్తగా పెళ్ళైన వధువు మొదటి రోజు తన దగ్గర పడుకోవాలి అంటాడు. ఈ ఆచారం మన దేశంలో కూడా ఎక్కడో వినిపించినట్టు గుర్తు. రాజు కాకుండా పూజారులు ఈ పని చేసినట్టు ఉంది. దేవతలు మాత్రం ఈ రాజుగారి మీద కావలసినంత కరుణ చూపారు. ధైర్యంతో పాటు శక్తి పాఠవాలు కూడా ఇచ్చారు. రాజుగారు సుఖంగానే ఉన్నాడు గాని ప్రజలకు అతని పట్ల సంతృప్తి లేదు. ఆ రాజును బాగుపరచడానికేమో సృష్టి బాధ్యతను నిర్వహించే దేవత అరూరు ఒక మానవుడిని తయారు చేస్తుంది. పుట్టుకకు మానవుడే గాని
అతడు సిసలైన అడవి మనిషి. జంతువుల పొదుగుల నుంచి పాలు తాగుతాడు, నీళ్ల కోసం వాటితో పోటీ పడతాడు. అతనికి గిల్గమేష్కు సమానంగా బలం ఉంది. అతని వల్ల దేశంలోని మనుషులకు అసౌకర్యం కలుగుతున్నట్టు రాజుకు తెలుస్తుంది. ఇంతకు ఆ పాత్ర పేరు చెబితే మీరు ఆశ్చర్యపోతారు. ఎంకీడు అంటే మన ఎంకడులాగా వినిపిస్తుంది కదూ. ఎంకీడును బాగుపరచడానికి ఒక ఆడమనిషిని పంపిస్తారు. ఆమె పేరు షమ్హత్. ఆమె ఒక దేవదాసి. ఎంకీడును వశపరుచుకుంటుంది, అతనితో సహవాసం చేస్తుంది. ఎంకీడు మనిషిగా మారతాడు, నగరానికి వస్తాడు, రాజుకు చేరువవుతాడు. ఇదంతా అనుకున్నంత సులభంగా జరగదు. మధ్యలో బోలెడంత నాటకం ఉంది. గిల్గమేష్ తనతో సమానం బలం గల ఎంకీడుతో పోటీ పడవలసి వస్తుంది. గిల్గమేష్ కథని ఎవరైనా ధైర్యం చేసి ఇప్పుడు సినిమా తీస్తే కూడా చక్కగా పేలుతుంది. అన్ని రకాల హంగులు ఆ కథలో అప్పుడే రాసుకున్నారు. మొత్తానికి గిల్గమేష్ ప్రభువు, ఎంకీడు నేస్తాలుగా ఉంటారు. వాళ్ళు చెయ్యకూడని పని ఏదో చేస్తారు, కానీ దేవతలను సంతృప్తిపరుస్తారు. అప్పుడు దేవతలు ఒక ఎద్దును భూమి మీదకు పంపిస్తారు. వేదాలలో ఎద్దు గురించి చెప్పడం చాలామందికి తెలియకపోవచ్చు. వీళ్ళిద్దరూ కలిసి, అంటే రాజు, ఎంకీడు, ఎద్దును చంపుతారు. కానీ దేవతల అసంతృప్తి కారణంగా ఎంకీడు అనారోగ్యానికి గురై చనిపోతాడు. గిల్గమేష్ ఒంటరివాడవుతాడు. మళ్ళీ తన పాత పద్ధతులకు బానిస అవుతాడు. అతనికి చావును జయించాలి అన్న కోరిక పుడుతుంది. గిల్గమేష్ రాజు, ఎంకీడు కలిసి చెయ్యరాని పని చేశారు అని మాటల ధోరణిలో నేను రాశానే, ఆ పని ఎందుకు చేశారు అని నాకు అనుమానం వచ్చింది. వెతికి చూస్తే రచనలో అందుకు జవాబు ఉంది. బ్రతుకు ప్రశాంతంగా జరుగుతూ ఉంటే గిల్గమేష్కు నచ్చలేదు. పైగా తన పేరు చిరస్థాయిగా నిలబడాలి అన్న కోరిక కలిగింది. కనుక మిత్రునితో కలిసి అతను మహావృక్షాలు ఉన్న అడవిలోకి వెళ్ళి అక్కడ ఏదో కల్లోలం కలగజేస్తాడు. అక్కడ హుంబాబా అనే అడవుల సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక రాక్షసుడు ఉంటాడు. రాజు ఆ రాక్షసుడికి ఆడవాళ్లని ఎరగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. అయినా పని జరగదు. ఎన్ని మలుపులు, ఎన్ని విశేషాలు తిరుగుతుంది ఈ కథ అన్న ఆశ్చర్యం మనకు మిగులుతుంది. మనిషి కాల్పనికత ఎంత దూరం వెళుతుంది అన్నదానికి ఇటువంటి రచనలు ఉదాహరణలుగా నిలబెడతారు. మనకు తెలిసిన నాగరికత ముక్క కూడా తెలియని వేల సంవత్సరాల నాడే ప్రజా జీవితంలో ఎన్నో వింత ధోరణులు ఉండేవన్నమాట. గిల్గమేష్ అనే రాజు నిజంగానే ఉండేవాడు అని కొంతమంది పరిశోధకులు అన్నారు. కాదు, అది కేవలం కథ అన్నవారు కూడా ఉన్నారు. మన పురాణాలలో ఒక స్వర్గం ఉంటుంది. దానికి అధిపతిగా ఇంద్రుడు ఉంటాడు. అతని వద్ద రంభ, మేనక లాంటి అందగత్తెలు ఉంటారు. వానకు ఒక దేవుడు, ధనానికి ఒక దేవుడు, మరణానికి ఒక దేవుడు మన పురాణాల్లో ఉంటారు. ఈ ఆలోచనలు ఎప్పుడు ఎక్కడ పుట్టింది ఎవరికీ తెలియదు. అచ్చంగా ఇదే పద్ధతిలో గిల్గమేష్ కథలో కూడా ఇష్తార్ అని ఒక దేవత ఉంటుంది. ఆమె అను అనే ఆకాశరాజు కూతురు. పనిలేని దేవత కాదు. ఆమె ప్రేమకు, యుద్ధానికి అధిదేవత. ఎంతో అందమైనది. గిల్గమేష్ రాజు కూడా అందమైనవాడు. ఇఫ్తార్ అతని మీద మనసు పారేసుకుంటుంది. మనవాడు మాత్రం ఆమె అంతకుముందు కొంతమంది అందగాళ్లను అన్యాయం చేసింది అన్న కారణంగా తిరస్కరిస్తాడు. ఇటువంటి సంఘటనలు మన పురాణాలలో కూడా చదివినట్టు కొత్తగా చెప్పనవసరం లేదు. మనసు విరిగిన ఆ దేవత కారణంగా ఎద్దు భూమికి వస్తుంది. ఎంకీడు చనిపోయాడు. గిల్గమేష్ ఒంటరివాడయ్యాడు. అధోలోకంలో ఉన్న మిత్రులతో పాటు కాలం గడపడానికి అవకాశం కావాలి అనుకుంటాడు. అందుకొరకు దేవతలను వేడుకుంటున్నాడు. భూమి మీద ఉండే మనుషులు నేరుగా దేవతలతో మాట్లాడగలగడం, వారి లోకానికి వెళ్ళి రావడం మన పురాణాలలో కూడా కనబడతాయి. ఉరూక్ దేశం వారు, మన దేశం వారు ఆ కాలంలోనే మాట్లాడుకున్నారేమో అన్న అనుమానం కలుగుతుంది. గిల్గమేష్ దేశంలోని బీదవారితో మొదలు మత గురువుల దాకా అందరూ తన మిత్రుడు ఎంకీడు గురించి
దుఃఖాన్ని ప్రకటించాలని శాసిస్తాడు. ఎంకీడు విగ్రహాలను స్థాపించాలని శాసిస్తాడు. మిత్రుని శవాన్ని తగలబెట్టడానికి కూడా ఒప్పుకోడు. 6 పగళ్ళు 7 రాత్రులు గడిచిన తర్వాత మిత్రుని శరీరంలో పురుగులు చేరడం చూచి దహనానికి ఒప్పుకుంటాడు. గిల్గమేష్ అన్న ఈ రచనలో బైబిల్లోని ఒక అంశాన్ని గుర్తుకు తెచ్చే సంఘటనలు ఉన్నాయి. మహావర్షం కురుస్తుంది, అంతా మునుగుతుంది. ఉష్ణపిష్టం అనే మాటను గుర్తుకు తెచ్చే పేరు గల ఒక పాత్ర అక్కడ ముందుకు వస్తుంది. అతను అతని భార్య ఒక పడవలో జంతువులను ఒక్కొక్క జాతికి ఒక జంట ప్రకారం చేర్చి కాపాడుతారు. వారికి దేవతలు చిరంజీవులుగా బతుకుతారని వరమిస్తారు. గిల్గమేష్ వాళ్ళిద్దరినీ ఆశ్రయిస్తాడు. మరణం లేకుండా బతికే మార్గాన్ని తెలుసుకోవాలని ప్రయత్నంలో పడతాడు. ఉట్నా పిష్టిం, అవును, పుస్తకంలో కనిపించే పేరు ఇదే. అతని భార్య ఇద్దరూ ఒక అందమైన లోకంలో బతుకుతూ ఉంటారు. ఆ లోకం పేరు దిల్ మోన్. గిల్గమేష్ అక్కడికి బయలుదేరుతాడు. ఎట్లా అని అడగకండి. పురాణాలను ఎప్పుడైనా ప్రశ్నించామా? అది తూర్పున ఉందని తెలుసు. అక్కడికి చేరే ప్రయత్నంలో అతను పెద్ద నదులను దాటుతాడు, కొండలను ఎక్కుతాడు, సముద్రాలను దాటుతాడు, సింహాలు, ఎలుగుబంట్లు, మరెన్నో మృగాలను చంపుతాడు. చివరకు భూమి తూర్పు అంచుకు చేరుకుంటాడు. భూమి గుండ్రంగా ఉందని తెలియదు. అక్కడ మాషూ అనే పర్వతం ఉందట. మనవాడు గిల్గమేష్ అక్కడికి చేరుతాడు. సూర్యుడు ఉదయించేది అక్కడే అని రాశారు. ఎంత బాగుంది కదూ ఆలోచన. అక్కడ రక్షణగా 2 తేలు వంటి జీవులు ఉంటాయి. వాటితో మనవాడు నేస్తం కడతాడు. 12 లీగుల దూరం సొరంగంలో ప్రయాణిస్తాడు. కథ మొత్తం చెబుతున్నట్టున్నాను కనుక ఇక్కడ ఆపుతాను. ఒక్క విషయం మాత్రం చెబుతాను. చివరకు గిల్గమేష్ కూడా చనిపోతాడు. అటువంటి రాజు మళ్ళీ దొరకడు అని దేశంలోని వారందరూ అంటారు. ఇటువంటి కథ మళ్ళీ దొరకదు అని నేను అంటున్నాను.